సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ను గెలుపుతో ప్రారంభించింది టీమిండియా. రాంచీలో జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కోహ్లీ, రోహిత్ విజృంభణతో 349 పరుగులు చేసింది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా ముందు తడబడిన తర్వాత ధాటిగా ఆడి విజయానికి చేరువుగా వచ్చింది. 332 పరుగులకు ఆలౌట్ అయి విజయానికి 18 పరుగుల దూరంలో నిలిచింది. మూడు వన్డేల సిరీస్ లో భారత్ ఒక విజయాన్ని నమోదు చేసింది మొదటి మ్యాచ్ తో. ఇక ఈ మ్యాచ్ పై మరింత విశ్లేషణ అందించేందుకు చంద్రశేఖర్ గారు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్, ఈ మ్యాచ్ ఆద్యంతో ఎలా సాగింది? ప్లస్లేంటి, మైనస్లేంటి, ఏం చెప్తారు? ప్లస్ ఆఫ్ కోర్స్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇది రెండో వికెట్ కి వాళ్ళు సెంచరీ ప్లస్ పార్ట్నర్షిప్ మన నిలబెట్టింది. ఆ తర్వాత అగైన్ విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్, ఆశ్చర్యకరంగా రాహుల్ నెంబర్ 6 లో బ్యాట్ వచ్చాడు. ఎట్లా అనేటువంటి దాని నుంచి అద్భుతమైనటువంటి హాఫ్ సెంచరీ చేసి అదొక 70+. సో ఆ రెండు పార్ట్నర్షిప్లు దాంట్లో విరాట్ కోహ్లీ పార్టిసిపేట్ అయి ఉండటం, సో ఆ రెండు భాగస్వామ్యాల్లో మనకి క్లోజ్ టు దట్ 350 అంటే 349 దాకా తీసుకెళ్ళింది. దట్ ఈస్ ది ప్లస్. ఆ తర్వాత ఇంకొక ప్లస్ ఏంటి అంటే సిరాజ్ అలాగే షమ్మి లేకపోతే కనుక బుమ్రా ఇలాంటి స్ట్రైక్ బౌలర్లు లేకుండా ఈ సిరీస్ లో ఇండియా అడుగు పెడుతోంది ఎలా అనేటువంటి దానికి సరైనటువంటి సమాధానం హర్షదీప్ సింగ్ సారథ్యంలోని స్పేస్ త్రయం, ప్రసిద్ధ కృష్ణ కావచ్చు, హర్షిత్ రాణా, వీళ్ళు ముగ్గురు బౌలింగ్ చేసినటువంటి విధానం. ఆఫ్ కోర్స్ కుల్దీప్ యాదవ్ ఈ మధ్య అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నాడు. ఫార్మెంట్ ఏదైనా కానీ వికెట్లను తీస్తూ ఉన్నాడు, అవసరమైనప్పుడు బ్రేక్ త్రూలు ఇస్తూ ఉన్నాడు. మరొకసారి ఈ రోజున కుల్దీప్ సింగ్ నిజంగానే యాక్చువల్ గా అటు మార్కో యాన్సేన్ అద్భుత ఆకాశమే హద్దుగా వెళ్ళి చెలరేగుతున్నటువంటి సమయంలో అతన్ని వికెట్ తీయడమే మనకి టర్నింగ్ పాయింట్ మ్యాచ్ కి. సో అది కుల్దీప్ సాధించగలిగాడు. సో ఓవరాల్ గా మన బౌలింగ్ అటాక్ ఎలాగా అనేటువంటి సందేహాల నుంచి సరైనటువంటి సమాధానం దొరికింది ఇది అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్, నేచురల్ గానే అంటే ఫస్ట్ లోనే వాళ్ళు 5 వికెట్స్ పడిపోయిన తర్వాత మరొకసారి మనకి టైలెండర్స్ ని తొందరగా అవుట్ చేసేటువంటి ఇది ఆ వీక్నెస్ ఏదైతే ఉందో మరొకసారి ఈ మ్యాచ్ లో దాన్ని ప్రూవ్ చేశాడు, పర్టికులర్ గా బాచ్. సో కాబట్టి ఈ రకమైనటువంటిది దాని నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ టెస్ట్ క్రికెట్ లో కూడా మనం చూసాం, సెకండ్ టెస్ట్ లో ఏ రకంగా వాళ్ళు బ్యాటింగ్ చేశాడు, పర్టికులర్ గా మార్కో యాన్సేన్ ఏ రకంగా బ్యాటింగ్ చేశాడో చూసాం మనం. సో అది ఇప్పటికీ ఆ మైనస్ పాయింట్ అనేటువంటిది మైనస్ గానే కనబడుతుంది. ఓకే సార్. చంద్రశేఖర్ గారు, అంటే మనం చూస్తూ ఉన్నాం పెద్ద టార్గెట్ ఉన్నప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికా దగ్గర వరకు కూడా ఆల్మోస్ట్ 18 పరుగుల తేడా వరకు కూడా వచ్చి ఆల్అౌట్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎలా అర్థం చేసుకోవాలి? అంటే సౌత్ ఆఫ్రికా కూడా గట్టి టఫ్ ఫైట్ ఇచ్చిందని భావించచ్చా? నెక్స్ట్ మ్యాచెస్ ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయంటారు? ఆఫ్ కోర్స్ నిజంగానే 350 టార్గెట్ ని వాళ్ళు అంత ధైర్యంగా అదే అనేటువంటిది హాఫ్ వే లోనే 5 వికెట్స్ పడిపోయి ఇది ఉన్నటువంటి సందర్భం నుంచి వాళ్ళు క్లోజ్ టు దట్ అంటే జస్ట్ ఇండియా 1/17 రన్స్. సో దట్ అక్కడ దాకా వచ్చింది అంటే వాళ్ళ యొక్క ఇది వాళ్ళపై ఇప్పుడు ఉన్నటువంటిది ఐపీఎల్ ప్రభావం అనే మనం ఎట్లా అనుకుంటూ ఉన్నామో నేచురల్ గానే ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా కూడా T20 లీగ్ ని స్టార్ట్ చేసిందో అది మ్యాసివ్ హిట్ అయింది. ఐపీఎల్ తో ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ప్యారలల్ గా అది కూడా హిట్ అవుతూ ఉన్నటువంటిది. సో ఆ ఇంపాక్ట్ అనేటువంటిది డెఫినెట్ గా ఈ రోజు బ్యాటింగ్ లో వాళ్ళకి కనబడింది. మామూలుగా ఒక సమయంలో అయితే కనుక వాళ్ళ బ్యాటింగ్ అంటే బాయ్స్ నుంచి ఆ రకమైనటువంటిది ఎక్స్పెక్ట్ చేసేటువంటిది లేదు. సో ఈ రోజున అతను ఆడినటువంటి విధానాన్ని కనుక చూసినట్లయితే ఈ T20 ఇంపాక్ట్ అనేటువంటిది ప్రతి కంట్రీ మీద పడుతోంది. సౌత్ ఆఫ్రికా మోర్ ఆర్ లెస్ ద సేమ్ వే దే ఆర్ ట్రావెలింగ్. కాబట్టి మిగిలినటువంటి రెండింటిని ఈజీగా తీసుకునేటువంటి అవకాశం లేదు, సౌత్ ఆఫ్రికాని తక్కువ అంచనా వేసే అవకాశం లేదు అనేటువంటిది మాత్రం దీంట్లో ప్రూవ్ అయింది. ఒకవేళ మార్క్రమ్ కనుక ఈవెన్ టికాక్ కనుక నిలబడి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ అదర్వైజ్. సో కాబట్టి లక్కీగా మనం ఈ రోజున వాళ్ళు 2 వికెట్లని వెంటనే తీసాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళు మనకు ఒక మెసేజ్ అయితే పంపించారు, మాది మేమేమాత్రం కూడా తలొక్కేటువంటి టీం కాదు అనేటువంటి దాన్ని ఇండియా అలాగనే ప్రిపేర్ అయ్యి వచ్చాము అని ఎప్పుడైతే బౌమా చెప్పాడో టెస్ట్ మ్యాచ్ సిరీస్ అయిపోయిన తర్వాత దాన్ని మోర్ ఆర్ లెస్ మార్క్రమ్ సారథ్యంలోని వన్డే టీం కూడా దాన్నే చేసి చూపించింది అనుకోవచ్చు మనం. ఓకే, చంద్రశేఖర్ గారు, అంటే ఈరోజు మ్యాచ్కి సంబంధించి విరాట్ కోహ్లీ సెంచరీ కావచ్చు, రోహిత్ శర్మ 6ల మోత కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉన్నాయి. యువత పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం కావచ్చు, 352 6లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ అంటూ కూడా. దీన్ని ఎలా మనం చూడాలి? ఇది ఎటువంటి గుడ్ సైన్ గా మనం భావించాలంటారు?
ఇది నేచురల్ గానే వాళ్ళ యొక్క రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ యొక్క ఇంపాక్ట్ ఇండియన్ క్రికెట్ మీద చాలా ఉంది. మనం లాస్ట్ వరల్డ్ కప్ గెలిచామన్నా లేకపోతే కనుక ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచామంటే కూడా డెఫినెట్ గా వాళ్ళ యొక్క వాళ్ళ ఆప్షన్స్ లో టెస్ట్ క్రికెట్ ఏ రకంగా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది అనేటువంటిది మనం స్పష్టంగా చూసాము రీసెంట్లీ కంక్లూడెడ్ సౌత్ ఆఫ్రికా సిరీస్. సో కాబట్టి వాళ్ళ ప్రభావం అనేటువంటిది వాళ్ళ యొక్క ఉనికి అనేటువంటిది టీంలో కనుక ఉండేట్లయితే డెఫినెట్ గా ఆ ప్రభావం చాలా వేరుగా ఉంటుంది అనేటువంటి మరొకసారి ఈ మ్యాచ్ ద్వారా తెలియజేయబడింది. లాస్ట్ సిరీస్ మనం చూస్తే కనుక విరాట్ కోహ్లీ ఫస్ట్ 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన వెంటనే ట్రోలింగ్ చేసినటువంటి మనమే, ఆ తర్వాత అతను హాఫ్ సెంచరీ చేసి 78 రన్స్ చేయటం, దాంతో ఆ తర్వాత ఈవెన్ రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ కొద్దిగా అనుకున్నంతగా ఆడలేకపోయినా కూడా ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలబడటం. సో కాబట్టి వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, సీనియారిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది మరొకసారి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఈ ఇదిలో. కాబట్టి అందుకనే ఇప్పుడు మళ్ళా ఒక వాదన కూడా వస్తుంది. డెఫినెట్ గా వాళ్ళు దే హావ్ కమ్ బ్యాక్ టు ది టెస్ట్ క్రికెట్ అనేటువంటిది, లాంగర్ వెర్షన్ గేమ్ కూడా వాళ్ళు ఉండాలి అనేటువంటిది. పర్టికులర్ గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో సాధించినటువంటి విజయాల శాతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వైట్ వాష్ తర్వాత వాదన ఇంకా ఎక్కువ బలపడింది. బట్ దే ఆర్ దేర్ డెఫినెట్ గా వాళ్ళు దే ఆర్ ది డ్రైవింగ్ ఫోర్స్ టు ది యంగర్ జనరేషన్. ఓకే చంద్రశేఖర్ గారు, అంటే 3 వన్డేల సిరీస్కు సంబంధించి తొలి వన్డే విక్టరీతో ఇండియా అయితే స్టార్ట్ చేసింది. ఇది ఎటువంటి జోష్ నెక్స్ట్ మ్యాచెస్ మీద, ఇది ఎటువంటి కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయబోతోంది టీంకి? అలాగే సౌత్ ఆఫ్రికా ఈ ఓటమితో ఏవైనా నెక్స్ట్ మ్యాచెస్ మీద కొంత ప్రభావం పడే అవకాశాలు ఉంటాయంటారా? సౌత్ ఆఫ్రికా టేక్ ఇట్ సౌత్ ఆఫ్రికా అని పర్టికులర్ గా వాళ్ళని చూస్తే కనుక వాళ్ళకి అఫ్ కోర్స్ జోకర్స్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ ని మనం అంతా తగిలించినా కూడా మీడియానే పర్టికులర్ గా తగిలించింది. బట్ యాక్చువల్ గా దే ఆర్ ఆల్వేస్ ఏ డేంజరస్ సైడ్, పర్టికులర్ గా లిమిటెడ్ ఓవర్స్ గేమ్ లో లెట్ ఇట్ బి 2020 ఫార్మాట్ ఆర్ ఈవెన్ వన్డే ఫార్మాట్ 50 ఓవర్ ఫార్మాట్ అయినా కూడా దే ఆర్ ది డెఫినెట్ రియల్ ఫైటర్స్. మొదటి నుంచి కూడా ఈవెన్ రైట్ ఫ్రమ్ హ్యాన్సిక్రోనియా టైం నుంచి కూడా దే హావ్ ప్రూవెన్ ఇట్. అందుకని వాళ్ళని టెస్ట్ తీసేటువంటి అవకాశం లేదు. అలాగే ఈ మ్యాచ్ లో ఓడిపోయాం కదా, నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు డీలా పడిపోయేటువంటి పరిస్థితి ఉండదు. బికాస్ దే ఆర్ ద రియల్ ఫైటర్స్ ఆఫ్టర్ ఆస్ట్రేలియా. డెఫినెట్ గా ఐ రేట్ దెమ్. సౌత్ ఆఫ్రికానే ఆ రకమైనటువంటి దాన్ని ఇచ్చేస్తాను నేను. ఒక టైంలో వాళ్ళు చాలా పేకమేడలా కూలిపోయేటువంటిది, ఒత్తిడికి లోనవుతారు అనేటువంటిది. బట్ లాస్ట్ డౌన్ లైన్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కనుక గమనించినట్లయితే వాళ్ళ ఆట తీరుని పర్టికులర్ గా బౌమా అండ్ మార్క్రమ్ క్యాప్టెన్సీలు చేస్తున్న తర్వాత లాంగర్ ఫార్మాట్ కావచ్చు, షార్ట్ వెర్షన్ కావచ్చు, వాళ్ళ గైడెన్స్ లో సౌత్ ఆఫ్రికా టీం రోజు రోజుకి పుంజుకుంటుంది. కాబట్టి సెకండ్ మ్యాచ్ ని ఇండియా అంత తేలిగ్గా తీసుకునేటువంటి అవకాశం లేదు. అలాగనే వాళ్ళు గివ్ అప్ ఇచ్చేటువంటి మెంటాలిటీ కాదు వాళ్ళది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు.